అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో న్యాయ సలహాలు వీడియోలు అందిస్తున్నాము. చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్మల్ కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో ఎందుకంటే వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ ఎందుకంటే 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం. ఉద్యమకారులు కానీ పార్టీ సంబంధించిన కానీ నా క్లయింట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో కిమ్మల్లా మొత్తం చేంజ్ అయింది అంట కదా సార్ అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి పాత చట్టాలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం సమీక్ష చేసి మొత్తం కూడా రివ్యూ చేసి ఆ సెక్షన్లన్నీ కూడా కుదిస్తూ, ఎందుకంటే ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా మూడు స్తంభాలు ఉండే ఇంతకుముందు క్రిమినల్లో. ఆ మూడు కూడా చేంజ్ చేసి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ అని మూడు యాక్ట్లు పెట్టారు. ఆ మూడు కూడా ఇప్పుడు క్రిమినల్లో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2023లో పార్లమెంట్లో పెట్టిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అమలైకం మటుకము జూలై 1 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. ఏవైతే నేరాలు జరుగుతున్నావో ఆ నేరాల గురించి కేసులు బుక్ చేసినప్పుడు దాని బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము బుక్ చేస్తుంది అనమాట. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ల కింద బుక్ చేసి, ఎందుకంటే నేరాలను అన్నీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే క్రైమ్ రేట్లను తగ్గించాలని చెప్పేసి కూడా, ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా క్రైమ్ రేటు ఎక్కువ పెరిగింది. మహిళల మీద కానీ చిన్నారుల మీద కానీ రోజు పేపర్ చదువుతుంటాం, మీడియాలో, ప్రింట్ మీడియాలో అలా కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి ఈ సెక్షన్లన్నీ కూడా ఎందుకంటే కుదిస్తూ, ఎందుకంటే క్రిమినల్ ఐపీసీలో ఇంతకుముందు 511 ఉండే 1860 చట్టం, అది మొత్తం ఆ చట్టము 1860 చట్టం మొత్తం కూడా కుదిస్తూ బిఎన్ఎస్ కింద 358 సెక్షన్లు అనమాట, 358 సెక్షన్స్ పెట్టి, ఎందుకంటే మొత్తము 511 నుంచి ఎందుకంటే 358 వరకు పెట్టేసి ఆ సెక్షన్లన్నీ కూడా కఠినంగా ఇచ్చేసి అంత ఈజీగా ఇప్పుడు బెయిల్ పొందడానికి ఆస్కారం లేదనమాట. ఎందుకంటే పూర్ణ సిఆర్పిసి కిందనేమో 484 ఉన్న ఈ 1970 చట్టము దాన్ని కూడా మొత్తం 531 చేశారు. ఎందుకంటే కొన్ని సెక్షన్లు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద పెరిగినాయన్నమాట. బిఎన్ఎస్ఎస్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద దాని ప్లేస్లో వచ్చిందన్నమాట. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అన్నమాట. ఇవన్నీ కూడా ఇది బిఎస్సి అంటేనేమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ఎందుకంటే ఇంతకుముందు 1872 ఉండే, ఆ 1872 ఉన్న చట్టాన్ని ఎందుకంటే ఇప్పుడు అమలు చేయడం వల్ల బిఎస్సి అంటే భారతీయ సాక్ష్య అధినియం అన్నమాట. భారతీయ సాక్ష్య అధినియం అనేది 2023, ఎందుకంటే దాని మొత్తం కూడా సెక్షన్స్ ఇంతకుముందు 167 ఉండే, ఎందుకంటే 167 నుంచి 170 ఇందులో 3 సెక్షన్లు పెరిగినాయి. అందుకోనికి ఈ సెక్షన్లు, ఈ యాక్ట్లు అనేది క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. సివిల్ చేంజ్ కాలే, గమనించుకోవాలి మనం, ఎందుకంటే సివిల్ చేంజ్ కాలేదు, ఓన్లీ క్రిమినలే చేంజ్ అయినాయి. క్రిమినల్లో కూడా ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. మూల స్తంభాలు నేరాలను కంట్రోల్ చేయాలంటే ఐపీసీ ఉండే, ఇంతకుముందు ఐపీసీ కేసులు బుక్ చేస్తారు, ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారు. బిఎన్ఎస్ అనేది కేసులు ఎందుకంటే 358 ప్రకారము చీటింగ్ కానీ, మర్డర్ కేసులు కానీ, ఎందుకంటే రేప్ కేసులు కానీ, ఫోర్జరీ కేసులు కానీ, థెఫ్ట్ కేసులు కానీ, డెకైట్లు కానీ, మానభంగాలు కానీ, రేపులు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారన్నమాట. బిఎన్ఎస్ అని కింద 358 సెక్షన్లు ఇంతకుముందు 511 నుంచి ఏదైతే 1872 ఉన్న చట్టము బిఎన్ఎస్ యాక్ట్ కింద చేంజ్ చేస్తూ, ఎందుకంటే ఆ సెక్షన్లు 358 సెక్షన్ల కింద ఒక్కొక్క సెక్షను ఒక నేరం కింద అన్నమాట. కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బిఎన్ఎస్ కింద ఏవైతే కేసులు రిజిస్టర్ చేస్తారో మనకు అప్పుడు, ఎందుకంటే తర్వాత దీని మొత్తం బెయిల్ పొందాలన్నా, ఎందుకంటే కేసులు వాదించాలన్నా ఎవిడెన్స్ యాక్టు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇంతకుముందు ఫాలో అయ్యేది. ఇప్పుడు మటుకము బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ కింద మనం కేసులు కొట్లాడవచ్చు. ఎందుకంటే కేసులు కంట్రోల్ చేయాలన్నప్పుడు మనం, ఎందుకంటే ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు కనుక ఆ ఐపీసీలో ఎందుకంటే మొత్తము కూడా అది ఇంతకుముందు 1860లో ఉన్న చట్టం అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే దాన్ని కుదిస్తూ మొత్తము కూడా సెక్షన్లన్నీ కూడా అప్పుడు 511 ఉన్న సెక్షన్లు ఐపీసీలు ఇండియన్ పెనల్ కోడ్ అనమాట. ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్. ఇండియన్ పెనల్ కోడ్ కింద కేసులన్నీ కూడా ఇంతకుముందు బుక్ చేసేవాళ్ళు అనమాట పోలీసు వాళ్ళు.
ఆ కేసులు బుక్ చేసినప్పుడు దాని కింద మనము రిమైండ్ అయినప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తే మనం దాని కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కొట్లాడగలం. ఇప్పుడు ఎందుకంటే బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారనమాట. బిఎన్ఎస్ కింద జూలై 1 నుంచి కూడా బిఎన్ఎస్ కింద కేసులు రిజిస్టర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు 29 రాష్ట్రాలలో. బిఎన్ఎస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రైమ్ రేట్ను కంట్రోల్ చేయాలన్నా, ఎందుకంటే కఠినంగా చర్చలు ఉండాలన్నా, కఠినంగా ఎందుకంటే క్రిమినల్స్ తప్పించుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు కుదిస్తూ ఎంత ఈజీగా కూడా బెయిల్ పొందడానికి లేదు. బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేసినప్పుడు ఇప్పుడు 358 కింద మొత్తం కూడా కేసులన్నీ కూడా ఒక్కొక్క సెక్షను 358లో ఒక్కొక్క సెక్షను ఒక నేరం కింద ఉంటారన్నమాట. ఆ నేరాల గురించి చెప్పినప్పుడు మనం ఆ సెక్షన్ గురించి అది మొత్తం కూడా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ అనుకోండి, డిశ్చార్జ్ పిటిషన్ ఏ ప్రొవిజన్ ప్రకారమే ఇంతకుముందు 239 కింద వేసేసి 7 years బిలో ఉన్నది. ఆ కేసుల్లోకి బుక్ చేసినప్పుడు 262 కింద అన్నమాట బిఎన్ఎస్ఎస్ కింద. అందుకని చీటింగ్ కేసులు కానీ, క్రిమినల్ రేట్ కానీ, రేప్ కేసులు కానీ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారన్నమాట. బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు మనము బిఎన్ఎస్ఎస్ కింద అప్రోచ్ అయ్యి మనం కేసులు వాదించుకొని మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బిఎస్ఏ అని పెట్టింది ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియమం. కేసును బట్టి దాని మీద ఎవిడెన్స్ కానీ, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ, ఫోర్జరీ కేసులు డాక్యుమెంట్ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సంతకాలు చేసినప్పుడు సంతకాల సిగ్నేచర్ కానీ ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. అప్పుడు ఎఫ్ఎస్ఎల్కి పంపించినప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదా, ఈ ఏజ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా అలా ఎవిడెన్స్ యాక్ట్ కింద మనం అడిగి, ఎందుకంటే మొత్తం కూడా కేసు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 3 కూడా క్రిమినల్లో, ఎందుకంటే భారతదేశం అంతా కూడా బిఎన్ఎస్ కింద ఇప్పుడు కేసులు బుక్ చేస్తున్నారు జూలై 1 నుంచి కూడా. పాత కేసులు ఐపీసీ కింద ఉన్న కేసులు, ఆ పాత కేసులు అట్లే ఉంటాయి. ఛార్జ్షీట్లు వేసినవన్నీ కూడా, ఛార్జ్షీట్లు వేసినా క్రైమ్ వేసినా ఆ ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు వేస్తారు క్రైము. ఛార్జ్షీట్ వేసిన పాత కేసులన్నీ కూడా మనం పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతుంది. కొత్తవి అయితే ఏవైతే జూలై 1 నుంచి అయితే ఏవైతే కేసులు చేస్తున్నారో అవి బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నాక, బిఎన్ఎస్ అనేది ఇప్పుడు భారతీయ న్యాయ సన్నిహిత అన్నమాట. న్యాయ సన్నిహిత కింద కేసులు బుక్ చేసినవి ఈ 358 సెక్షన్ల కింద మొత్తం కేసులు బుక్ చేసినప్పుడు మనం కొట్లాడి, ఎందుకంటే దాని మీద ఏం కేసు పెట్టిండ్రు ఏందనేది కూడా మనం చూసుకొని బిఎన్ఎస్ కింద పెట్టిన కేసులు జూలై 1 నుంచి కూడా మనము కేసుల కింద మనం కొట్లాడి కేసులు వాళ్ళకి బెయిల్ పొందడానికి కానీ, ట్రయల్ చేసేటప్పుడు కానీ ఒక్కొక్క ప్రొసీజరు బిఎన్ఎస్ఎస్ ఫాలో కావాల్సి వస్తుంది. బిఎన్ఎస్ కింద ఉన్న 358 సెక్షన్ల కింద కేసులు బుక్ చేస్తారు. కేసులు బుక్ చేసినప్పుడు ఆ కేసుల ప్రకారమే మనం కేసులు కొట్లాడవలసి వస్తుంది. అందుకని బిఎన్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు కేసులు బుక్ చేసినప్పుడు నాకు ఎంతమంది కూడా ఫోన్ చేస్తుంటారు, సార్ బిఎన్ఎస్ అంటారు సార్, ఇంతకుముందు ఐపీసీ ఉండే కదంటే ఐపీసీ చాలామంది కూడా తెలియదు. అందుకని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద సమీక్ష చేసి, ఎందుకంటే సెమినార్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ పబ్లిక్లో ఇంకా చాలామందికి తెలియదు. ఎందుకంటే పాత చట్టాలు, పురాతనమైన చట్టాలు 1862 ఉన్న ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ ఇవి చేంజ్ చేసి, ఎందుకంటే భారతీయ న్యాయ సన్నిహిత కింద జూలై 1 నుంచి 2024 నుంచి కేసులు బుక్ చేస్తున్నారు. అందుకోనికి ఇవన్నీ కేసులు బుక్ చేసినప్పుడు బిఎన్ఎస్ కింద పోలీసులు రిజిస్టర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కేసుల పైన రాస్తారన్నమాట ఏ కేసు సెక్షన్ కింద అనేది. అవన్నీ కూడా చూసుకొని మీరు, ఎందుకంటే ఆ సెక్షన్ ప్రకారం మీరు కానీ మీ అడ్వకేట్ కానీ తెలిసినట్లయితే ఆ నేరాన్ని బట్టి ఆ కేసు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారనమాట. బిఎన్ఎస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకోనికి భారతీయ న్యాయ సన్నిహిత అనేది క్రిమినల్ కింద కేసులు బుక్ చేసినప్పుడు మనం ఎందుకంటే ఫాలో అయ్యి బెయిల్ పొందడానికి ఆస్కారం. ఆ నేరాన్ని బట్టే ఆ కేసు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారన్నమాట. బిఎన్ఎస్ యాక్ట్ 2023 అని కింద బుక్ చేస్తున్నారు. అందుకోనికి ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.